రాష్ట్రాన్ని విడగొడుతున్నాం, కానీ ప్రత్యేక హోదా మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, సాక్షాత్తుగా పార్లమెంటులో సాక్షాత్తుగా ప్రతి సభ్యుడు, రూలింగ్ పార్టీ, ప్రతిపక్షం రెండూ కలిసి రాష్ట్రాన్ని విభజిస్తూ ఒక మాటిస్తే ఆ మాటను ఇవాళ మీరు గౌరవించకపోతే ఇక సామాన్యులమైన మేము ఎవరి వైపు చూడాలి? భారతదేశపు రాజ్యాంగం ఉందా లేదా అని చెప్పి అడగవలసి వస్తుంది అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీ ఇవాళ వస్తుంది. రాహుల్ గాంధీ అనే వ్యక్తినైతే మొన్న ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. 15 నెలలుగా మన రాష్ట్రం విడిపోయి 15 నెలలు అవుతా ఉంది. 15 నెలలుగా కనీసం ఒక్క రోజు కూడా మన రాష్ట్రానికి రాలేదు ఈ పెద్ద మనిషి. రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా పార్లమెంటులో కూడా కనీసం ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాల పోలేదు. ఇలాంటి రాహుల్ గాంధీ ఇవాళ వస్తాడు, వచ్చి ప్రత్యేక హోదా కోసం నేను పోరాటం చేస్తాను అని చెప్పి అంటాడు. ఎలా ఉంది అనంటే, ఇది నిజంగా రాహుల్ గాంధీ పని ఎలా ఉంది అనంటే, అగ్గి పెట్టేశాడు, ఆ తర్వాత నేనే వచ్చి నీళ్లు పోసి ఆర్పుతాను అని చెప్పి కూడా మళ్ళీ అంటాడు. వీళ్ళంతా పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటారు. ఏమైనా చెప్పినా కూడా సామాన్యులమైన మనం వినాలి అని వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మరో పార్టీ ఉంది, బీజేపీ. నేను అడుగుతా ఉన్నాను ఇదే బీజేపీ పార్టీకి, అయ్యా ఆ రోజు రాష్ట్రం గురించి మీకు పూర్తిగా తెలుసు. ఆ రోజు రాష్ట్రంలో అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజిస్తా ఉంటే 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు చెప్పినప్పుడు మీరే కదయ్యా, బీజేపీ సభ్యులుగా ఉన్న మీరే కదయ్యా ఇదే పార్లమెంటు నుంచి 5 ఏళ్ళు సరిపోవు 10 ఏళ్ళు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ప్రత్యేక హోదా విషయానికి వచ్చేసరికి ఇవ్వకుండా పోతా ఉంది. మిగిలిన రాష్ట్రాలు అడుగుతా ఉన్నాయి, బీహార్ అడుగుతా ఉంది, ఒరిస్సా అడుగుతా ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు మధ్య తేడా ఏమిటే, మధ్య డిస్టింక్షన్ చేయడం లేదు అని చెప్పి చెప్తా ఉంది. అడగదలుచుకున్నానయ్యా నేను ఇదే బీజేపీ పార్టీని, అయ్యా ఇదే ఒరిస్సాను, ఇదే బీహారు ఆ రోజు మీరు విభజించేటప్పుడు లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీకు కొత్తగా ఒరిస్సా గుర్తుకొచ్చాయి, కొత్తగా బీహార్ గుర్తుకొచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, నువ్వెందుకు నిర్ణయం లేదు అని చెప్పి. వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం రాజధాని లేకుండా విడిపోయింది, నష్టాల్లో ఉందని మాకు అర్థమైంది. కాబట్టి దీనికి ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని చెప్పిన దాఖలాలు మీరందరూ కూడా వీడియోల్లో చూసింటారు. కానీ ఈ రోజు మోడీ గారికి పీఎం హోదా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి సీఎం హోదా వచ్చింది, కానీ మన రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదు అంటే ఎంత బాధాకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి.